ఏదైతే శాప్ లీగ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, యోగా క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా ఎప్పుడు స్పోర్ట్స్ స్కూలు ఎంట్రన్స్ ఎప్పుడు ఉంటుంది, ఎమ్మెల్యే లీగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత దాంతోపాటు రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే ఐఏఎస్ పోటీలు కానీ ఏవైతే క్రీడలకు సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఫస్ట్ టైం స్పోర్ట్స్ అథారిటీ కూడా ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నెల స్పోర్ట్స్ అవేర్నెస్ క్యాంప్స్ రన్ చేస్తాం, లీగ్స్ పెడతాం, టాలెంట్ ఐడెంటిటీ టెస్ట్ కూడా పెడతాం. తద్వారా అకాడమీలకి ఈరోజు క్రీమ్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద. టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రీడాకారులు బాగా రాణించాలని తాపత్రయం ఉన్న గుర్తింపు లేక ఎలా వెళ్ళాలో తెలియక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు శాప్ లీగ్ అంటే స్పోర్ట్స్ అథారిటీ లీగ్స్ పెడతాం. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో ఆ లీగ్స్ కండక్ట్ చేసి దాంట్లో బెస్ట్గా రాణిస్తున్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్తో కూడా వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళని మనకి కడపలో స్పోర్ట్స్ స్కూల్స్ ఉంది, భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ స్కూల్స్ని నిర్మాణం చేయాలని ఉన్నాం. అకాడమీలు ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం వేదిక అకాడమీలని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. మొన్నే మీరు భూమి పూజ కూడా ఆ రోజు మీరు తిరుపతిలో చూశారు. అదేవిధంగా కాకినాడ, అదేవిధంగా విశాఖపట్నంలో కూడా దానికి తగ్గట్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు అనేక సందర్భాల్లో అడిగినారు, మీరు అకాడమీలు లేకుండా మెడలిస్టులు ఎలా తయారు చేయగలుగుతారు అని చెప్పారు. అందుకే అకాడమీని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.